ఈ జరిగిన సినారియోలో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇది ఎలా సాధ్యమైంది, ఎవరు మనసు పెట్టి పనిచేస్తే ఈ రోజు నీ కుట్ర అంతా కూడా జరిగిందన్నటువంటిది మీకు అర్థమైపోతుంది. దయచేసి ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా అసలు నన్ను కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని కానీ మరి ఇక్కడికి వచ్చిన నేతల్ని కానీ మీరు అసలు గేట్లోంచి బయటికి రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసేది, ఎక్కడికక్కడ అలాగా మేమే స్వయంగా వెళ్ళి ఓకే వస్తున్నామని చెప్పాము కోర్టుకి. మేము రాము అంటే అప్పుడు మీరు ఇంత హడావుడు చేయాలి అంటే ఏం ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు పబ్లిక్కి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డెఫినెట్గా కోర్టులని న్యాయ వ్యవస్థల్ని నమ్ముతారు. మాకు ఆ నమ్మకం ఉంది. పోలీసుల మీద కూడా మాకు గౌరవం ఉంది. కానీ కొంతమంది పోలీసులు మాత్రం న్యాయం వైపు నిలబడట్లేదు అనేటువంటిదే మా బాధ. ఈ రోజున పోలీస్ వ్యవస్థని ఎలా వాడుకుంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం మనం చూస్తాం. మొన్న కూడా వెల్లడించిన నివేదికలో అట్టడుగు స్థానంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఉంది. అట్టడుగు స్థానంలో ఎందుకుంది అలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా లేదే. మీ స్వరాజకీయాల కోసం, మీ సొంత కక్షల కోసం పోలీసుల్ని వాడుకుంటూ ఈరోజు పోలీస్ వ్యవస్థని అట్టడుగులో కూర్చోబెట్టినటువంటి ఒక గొప్ప ఘనతని కూటమి ప్రభుత్వం మూటగట్టుకున్నారు.